హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శాంతి కిచెన్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ కాలీఫ్లవర్ పొటాటో గ్రేవీ రెసిపీ. ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయ్యాక కాలీఫ్లవర్ వేడి నీళ్ళలో వాష్ చేసి పెట్టినవి వేయండి. 5 మినిట్స్ ఫ్రై అవ్వాలి. మూత పెడుతూ ఫ్రై చేసుకోండి. కాలీఫ్లవర్ కాస్త ఫ్రై అయ్యాక ఆలు ముక్కల్ని వేయండి. ఆలుగడ్డ ఫ్రై అయ్యాక 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఫ్రై చేయండి. ఆలుగడ్డ ముక్కలు హాఫ్ కుక్ అయ్యాక పక్కనున్న ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి. బిర్యానీ మసాలా దినుసులు, జీలకర్ర వేసి ఫ్రై చేయండి. చెక్క, లవంగ, యాలక్కి వేసి ఫ్రై చేయండి. 2 బిర్యానీ ఆకు. ఇప్పుడు ఎర్రగడ్డ 3 సన్నగా తరుక్కొని వేసుకోండి. రెండు పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేయండి. ఎర్రగడ్డ బాగా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. ఈ స్టేజ్లో ఉప్పు, పసుపు, కారం వేయండి. ఒక ఫుల్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని కలపండి. మసాలా దినుసులు కాస్త వేగాక టొమాటో ముక్కలు వేయండి. పెద్దవైతే 3, చిన్నవైతే 4 టొమాటోలు తరిగి వేసుకోండి. టమాటో మగ్గేంత వరకు మూత పెట్టి మగ్గించండి. ఈ టమాటో మగ్గేలోపు మిక్సీ జార్లో 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు, 1 టీ స్పూన్ గసగసాలు వేసి పౌడర్లా గ్రైండ్ చేయండి. అందులో కాస్త నీళ్ళు వేసి ఇప్పుడు పేస్ట్ లాగా రెడీ చేసుకోండి. ఈ గ్రేవీ పేస్ట్ వల్లే మన గ్రేవీకి థిక్నెస్ యాడ్ అవుతుంది. టమాటో ముక్కలు బాగా మగ్గాక మనం రెడీ చేసుకున్న పేస్ట్ వేయండి. పేస్ట్తో పాటు కాస్త వాటర్ కూడా యాడ్ చేయండి. పేస్ట్ కాస్త చిక్కబడి పచ్చి స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆయిల్ పైకి తేలాక వాటర్ వేయండి.
ఈ గ్రేవీ థిక్నెస్ను బట్టి వాటర్ అడ్జస్ట్ చేసి మరిగాక వేయించి పెట్టుకున్న కాలీఫ్లవర్ ఆలుగడ్డ ముక్కల్ని వేసుకోండి. మూత పెడుతూ కాలీఫ్లవర్ ఆలుగడ్డ ముక్కలు మెత్తగా ఉడికే వరకు ఉడికించండి. ముక్కలు బాగా ఉడికాక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసి కలపండి. రెండు టేబుల్ స్పూన్ల కొత్తిమీర తరుగు కూడా వేసి కలిపి మరిగించండి. 2 నిమిషాలు మరిగాక డిష్ అవుట్ చేసుకోండి. ఈ గ్రేవీ చపాతీలోకి, రైస్లోకి, దోశలోకి చాలా బాగుంటుంది. టేస్ట్ చేయండి. మీకు మరిన్ని రెసిపీస్ కావాలంటే కింద కమెంట్ చేయండి. నాకు వీలైనన్ని రెసిపీస్ ట్రై చేసి మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను. Thank you for watching. Like, share, comment and subscribe to my channel.